హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ సోల్జర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఎస్ఎస్సి ద్వారా భర్తీ అయ్యే సిఐపిఎఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటి ఎపిసోడ్స్ రూపంలో చేస్తున్నాను. ఫస్ట్ సిఐఎస్ఎఫ్ గురించి వీడియో చేశాను. ఇప్పుడు ఎస్ఎస్బి గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్. దీని మెయిన్ రోల్ ఏంటంటే నేపాల్ అండ్ భూటాన్ బోర్డర్స్ లో బార్డర్ గార్డెనింగ్ డ్యూటీస్ ఉంటాయి. కాకపోతే నేపాల్ అండ్ భూటాన్ అనేవి మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ కావున అక్కడ పెద్ద రిస్కీ డ్యూటీస్ అయితే ఏముండవు. పీస్ఫుల్ గా డ్యూటీస్ అయితే ఉంటాయి. చెక్ పోస్ట్ ఉంటాయి. చెక్ పోస్ట్ డ్యూటీస్ మాక్సిమం ఉంటాయి. బార్డర్ క్రాసింగ్ ఏం అవ్వకుండా. ఎందుకంటే నేపాల్ భూటాన్ అనేది పాకిస్తాన్ చైనా లాగా క్లోజ్ బార్డర్ కాదు, ఓపెన్ బార్డర్. మనం కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీలోకి వెళ్ళొచ్చు, వాళ్ళ కంట్రీ వాళ్ళు మన కంట్రీలోకి రావచ్చు. సో అక్కడ డ్యూటీస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. కాకపోతే మనం సౌత్ ఇండియాలోనే అయితే ఎస్ఎస్బి ఒక్క యూనిట్ కూడా లేదు జాబ్ చేయడానికి. అవుట్ ఆఫ్ స్టేషన్ లోనే మాక్సిమం ఉండి డ్యూటీ చేయాలి. దీంతో పాటుగా ఎస్ఎస్బి పారామిలిటరీ అవడం వల్ల విఐపి సెక్యూరిటీ అని, ఎలక్షన్స్ డ్యూటీ అని, ఇంటర్నల్ సెక్యూరిటీ అని పలు రకాల డ్యూటీస్ ఉంటాయి. ఇంకా బెనిఫిట్స్ విషయంకి వస్తే ఎస్ఎస్బి లో 3 months లీవ్ ఉంటుంది ఇయర్లీ, అన్ని కలుపుకొని. రిమైనింగ్ 9 months డ్యూటీ చేయాలి. ఇది అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది అబ్బాయిలతో పాటుగా. కాకపోతే మీరు ఇంటి నుంచి దూరంగా డ్యూటీ చేయగలరు, ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకైతే ఎస్ఎస్బి అనేది చాలా బాగుంటుంది. చదువుకోవడానికి అయితే టైం మీకు డే టు 12 hours వరకు అయితే దొరుకుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని వల్ల మన తెలుగు వాళ్ళకి ఇంకో నలుగురికి నా వీడియో చేరుతుంది. ఈ వీడియో వల్ల వాళ్ళకి యూజ్ఫుల్ కంటెంట్ అనేది దొరుకుతుంది. ఎస్ఎస్సి జీడీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఫోర్సెస్ కి అప్లై చేయాలి, డ్యూటీస్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోస్ ద్వారా వాళ్ళకి తెలుసుకోవడానికి అవుతుంది. థ్యాంక్ యూ.